17వ తారీఖు ఆగస్టు నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము కొలస్సీయులకు 3వ అధ్యాయము 3వ వచనము. మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. సహోదరి సహోదరులారా, పాపము వలన వచ్చు జీతము మరణము. మనల్ని నిత్య నరకాగ్ని నుండి తప్పించి నిత్య జీవము అనుగ్రహించడానికి ప్రభువు మన స్థానంలో మన పాపముల నిమిత్తము సిలువ వేయబడ్డాడు. సిలువపై మరణాన్ని పొందాడు. ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపములు క్షమింపబడతాయి. మన స్థానంలో ప్రభువు శిలువ మరణాన్ని పొందాడు. కాబట్టి మనము కూడా మన పాపముల విషయమై మరణించిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువు మరణించినప్పటికీ ఎలా అయితే లేపబడ్డాడో, పునరుత్థానుడయ్యాడో, క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన వారముగా మనము కూడా దేవుని చేత మరణం తర్వాత లేపబడతాము. ప్రార్థన. పరిశుద్ధుడుగా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించిన మేము పాత పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని పొందుకునే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. పాతవి గతించెను, సమస్తమును నూతన మాయను అన్నావు కదా ప్రభువా. మీరే మమ్మల్ని నూతన పరచండి తండ్రి. పాపము విషయంలో చనిపోయిన వారమై మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించిన వారముగా మరణము అనంతరము మీ ద్వారా లేపబడి నిత్య జీవాన్ని పొందుకునే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసిన ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.